వారు ఆస్తులు సృష్టించడం అంటారు. ఏం సృష్టించారు అధ్యక్ష ఒక్కటి చెప్పు. కాళేశ్వరం. మా వెంకటరెడ్డి గారు చెప్పారు అది కూలేశ్వరం అని. 3 ఏళ్లలో 1,02,000 కోట్లు కాంట్రాక్టర్లకు పే చేశారు. మొదటి 5 సంవత్సరాలు ఒక ఆయన మంత్రి, 5 సంవత్సరాలు ఇంకొక ఆయన మంత్రి. ఆ శాఖకు ఇద్దరు కలిసి పోటీలు పడి మొత్తం వాళ్ళు ఇంజనీరు, సైంటిస్టు, డాక్టరు, లాయరు. ఒకటి గోవింద సినిమా ఉంటుంది, వాళ్ళ ఇంటి నిండా ఫోటోలు ఉంటాయి. డాక్టర్గా, లాయర్గా, ఇంజనీర్గా, సైంటిస్ట్గా. నిజంగానే అమ్మాయి పెళ్లి చూపులకు వచ్చి అవన్నీ చూసి ఇవన్నీ చదువుకుంటాం పెళ్లి చేసుకుంటుంది. తర్వాత చూస్తామని గోనమాలు కూడా రావు, ఇడిచిపెట్టి పోతా అంటది. ఇంకా పెద్దలందరూ కూర్చొని పంచాయతీ తింటారు. అట్లా కాదురా నాయన, పెళ్ళి అయితే ఎట్లో గట్లా సంసారం చేయి, ఇట్లా కాదు కుదరదు. వాడికి ఫోటోలు దిగ పిచ్చి ఉన్నది, ఇవన్నీ పిచ్చి పనులు చేస్తుంటాడు. కాకపోతే మనిషి మంచోడే అని. ఇవాళ డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు 80,000 పుస్తకాలు అన్నీ మీరే చదివినాం అని చెప్పి కడితే అది కుప్ప కూలిపోయింది. దాంట్లో నీళ్లు నింపండి అంటుండు. నీళ్లు నింపితే కొట్టుకపోతుందని NDSA చెప్తుంది. నీళ్లు నింపి కొట్టుకపోతే చూసినావా కాంగ్రెస్ వాళ్ళు, మేము కడితే కూలింది ఇప్పుడు వీళ్ళు కొట్టుకపోయేటట్టు చేసిరని మమ్మల్ని బద్నాం చేయాలని కంకణం కట్టుకొని తిరుగుతారు. 5 మంది రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లతో వాళ్ళే కమిటీ వేసారు కూలేశ్వరాన్ని ఎక్కడ కట్టాలని. ఈడ కడితే గ్యారెంటీగా కూలిపోతుంది, ఇది మాత్రం వద్దని వాళ్ళు వేసుకున్న రిటైర్డ్ తెలంగాణ ఇంజనీర్లు నివేదిక ఇచ్చారు. తుమ్మిడేటి దగ్గరనే కట్టండి, తర్వాత ప్రత్యామ్నాయాల కింద ఒకవేళ మీరు మేడిగడ్డ దగ్గర కట్టిరాలంటే ఇది కుప్ప కూలుతుందని వాళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత విఘ్నత కలిగిన తెలంగాణ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లు 5 మందితో వాళ్ళు కమిటీ వేస్తే కమిటీ స్పష్టమైన నివేదిక ఇచ్చింది అధ్యక్ష అక్కడ కట్టొద్దని. కానీ భరితగింపుతోనే అక్కడ కడితే అది కూలిపోయింది. ప్రజలు క్షమాపణ చెప్పి తప్పు జరిగింది ఏం చేద్దామని అడగకుండా ఇంకా బుకాయించే పని. అంతకుముందు ఏ ఊర్లో ఏది వండని, 7 జొన్నలు వండని, ఆమ్దాలు వండని, కొడంగల్ల కందులు వండని, తాండూరులో ఏదన్నా వండని, కాళేశ్వరం నీళ్లతోనే అని. సూర్యాపేటలో ఏదన్నా వండితే అదే అంటారు, ఈడైతే అదే. కాళేశ్వరంతో మొత్తం ప్యాడిన్ ప్రపంచానికే ఒడ్లలో ఆదర్శమని. అధ్యక్ష కాళేశ్వరం కూలిపోయిన తర్వాత మొన్న జరిగిన వానాకాలంలో 1,56,00,000 మెట్రిక్ టన్నుల ఒడ్లు పండించినము. అది శ్రీరామ్ సాగరు, శ్రీపాదర, ఎల్లంపల్లి, శ్రీశైలము, నాగార్జున సాగరు, జూరాల, భీమా, కల్వకుర్తి, నెట్టంపాడు, కోయిల్ సాగరు, మంజిరా. అదేవిధంగా ఇక్కడ ఉండే ప్రాజెక్టులు అన్నీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ లేకపోతే నిజాం సర్కార్ కట్టిన ప్రాజెక్టుల కింద 1,56,00,000 మెట్రిక్ టన్నుల ఒడ్లు మనం పండిస్తే ఈ గొప్పతనం అంతా తీసుకెళ్లి ఫామ్ హౌస్లో వండుకున్న వాళ్ళు వాళ్ళ ఖాతాలు రాసుకుంటారు అధ్యక్ష. ఎట్లా అధ్యక్ష? అబద్ధాలకు కూడా అర్థం ఉండాలి కదా అధ్యక్ష. అబద్ధాల పోటీ పెడితే వాళ్ళే 1, 2, 3, 4 1 నుంచి 100 వరకు అవార్డులని వాళ్ళే కొట్టేసేటట్టున్నారు అధ్యక్ష. ఎట్లా అధ్యక్ష ఇది? అందుకే నేను ఈరోజు చెప్తున్నా అధ్యక్ష, ఇట్లాంటి అబద్ధాల పునాదుల మీద మళ్ళీ మీరు గెలవరు. ఇట్లాంటి అబద్ధాలు మీరు మానకపోతే పార్లమెంట్లో గుండు సున్నిచ్చిర్రు. తర్వాత ఎన్నికల్లో అభ్యర్థులు పెట్టుకోలేని పరిస్థితి వచ్చింది, పోటీ చేయలేని పరిస్థితి ఉంది. పార్టీ కుప్పగూలినాక కూడా ఇంకా అర్థం చేసుకోకుండా ఇంకా శిథిలాలలోనే ఎత్తుక్కోవాలని, మా తాతలు నేతులు తాగినరు, మా మూతుల వాసన చూతురాండని ఈ గొప్పలేని అధ్యక్ష. పొంకనాల పోసిగానికంటే 3 ఎడ్లుంటే 36 దొడ్లు ఉన్నాయని చెప్పిండంటే వెనకటికి. ఇట్లనే ఉన్నది అధ్యక్ష వీళ్ళు చెప్పుకునేది. ఏందుంది మీ దగ్గర? ఏందుంది? అన్ని పోయినాయి, ఏం మిగల్లా. మీరు తెలంగాణకు ఏం మిగిల్చలేదు, మీ దగ్గర కూడా ఏం మిగల్లా. ఇప్పటికైనా మర్యాదగా నన్ను ఉండడం నేర్చుకోండి. మర్యాదగా ఉంటేనే ఏమన్నా ఉపయోగం ఉంటుంది. ఆ రోజు న్యూయార్క్లో అక్కడెక్కడో దీన్ని కాళేశ్వరం గురించి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ప్రపంచంలో 8వ వింత అన్నారు. ఏమైంది అధ్యక్ష? వింత 3 ఏళ్లలో కుప్పగూలింది.